హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయిన పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. దీని ప్రాసెస్ చూడడానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా నేను ఈ పాస్తా తీసుకున్నానండి. సో ఇది ఒక తప్పిల్లో వేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. సో అందుకనే ఆ పాస్తా మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. వేసి స్టవ్ ఆన్ చేసి ఈ తప్పిలు అందులో దాని మీద పెట్టేసి మూత పెట్టి బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఆయిల్ వేయడం వల్ల పాస్తా అతుక్కోకుండా వస్తుందన్నమాట. సో పాస్తా పూర్తిగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా చేత్తో ఇలా కట్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని సపరేట్ చేసి ఒక గ్లాస్లో తీసుకొని ఆ పాస్తాని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఒక టొమాటోని పేస్ట్ చేసి ఇలా ప్యూరీలాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందాక చూపించిన కరివేపాకు, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని బాగా మగ్గనివ్వండి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, సో అది కూడా వేసి ఆ పచ్చివాసన, టొమాటోలో పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు బాగా మగ్గనివ్వండి. తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనము పాస్తా బాయిల్ చేసేటప్పుడు వేసాం, సో చూసుకొని వేసుకోండి. తర్వాత మనకు పాస్తాలోనే రెడీమేడ్ పాస్తా మసాలా పౌడర్ వస్తుందండి. సో అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేస్తే మనకు మసాలా ఫ్లేవర్ అంతా ఆనియన్కి అంతా బాగా పడుతుందన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసుకొని అప్పుడు ఉప్పు కారం ఏదన్నా టెస్ట్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా డ్రైగా అయిపోయి ఉంటుంది కదా, ఆరిపోయి ఉంటుంది. సో అందుకనే ఇందాక మనం పాస్తా ఉడకబెట్టుకున్న నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేస్తే మనకి ఈ పాస్తా అనేది డ్రై కాకుండా కొంచెం వెట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అదే కాకుండా మసాలా కూడా బాగా ఒక్కొక్క పీస్కి అంత బాగా పడుతుంది అనమాట. సో అందుకనే కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసాము. సో ఫైనల్గా కొత్తిమీరతో కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకైనా ఇలా చేసి పెట్టండి. ఇంకెటువంటి స్నాక్స్ బయట స్నాక్స్ కాకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.